వందే మాతరం ముక్కలే దేశ విభజనకు హేతు. అంటే ముక్కలే వందే మాతరం ముక్కలు చేశారు. ఆ ముక్కలు ఇవ్వడం వల్లే దేశ విభజనకి ప్రధాన కారణం అన్నట్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ ధీటైన వ్యాఖ్యలు చేశారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఆయన సభా సాక్షిగా కూడా వివరించారు. దాంట్లో కొన్ని ముక్కలు తీసేయడం వల్లే విభజనకి ఇదయింది. అక్కడ ముస్లిం లీగ్ వాళ్ళు దాన్ని ఖండించారు, తీసిమని చెప్పారన్నట్టుగా నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్కి లేఖ కూడా రాశారన్నట్టుగా మోదీ గారు వివరణ ఇచ్చారు. దానిపై అమిత్ షా గారు ఏ విధమైన వివరణ ఇచ్చారో ఒకసారి చూద్దాం. వందే మాతరంలో కొన్ని ముక్కలే తొలగించడం వల్లే దేశ విభజనకు అది కారణమైంది అని అమిత్ షా గారు చెప్పారు. రాజ్యసభలో అమిత్ షా విమర్శలు, భాజపా కాంగ్రెస్ వాగ్వాదం, ఇద్దరి మధ్యన వాగ్యుద్ధమే అయిందన్నట్టుగా ఇక్కడ ప్రధాన పత్రికలో ఒకటి చూడొచ్చు. వందే మాతర గేయాన్ని 1937లో ముక్కలు చేయడమే ఆ తర్వాత దేశ విభజనకు దారి తీసిందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ గేయంపై ప్రత్యేక చర్చను మంగళవారం రాజ్యసభలో ప్రారంభించారు. కాలంతో సంబంధం లేకుండా దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది వందే మాతర గేయమని కొనియాడుతూనే దాంట్లో ఉన్న కొన్ని ముక్కలు తీసుకోవడం వల్ల దేశ సమైక్యతకు భంగం కలిగేలా ఉందని ఆయన ప్రధాన అభిప్రాయం. ఈ గేయం కేవలం బెంగాల్కే పరిమితం కాదు, ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని ముడిపెట్టడం ద్వారా గేయం ప్రాధాన్యాన్ని దిగజార్చేందుకు కొంత ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అంటే వందే మాతర గేయము దీన్ని లేవనెత్తుకుంటుంది భాజపా ప్రభుత్వం, బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లేవనెత్తుకోలేదు, వందే మాతరాన్ని స్మరించుకున్నారు. మరి 100 ఏళ్ళప్పుడు ఎందుకు స్మరించుకోలేదు? సరిగ్గా వందే మాతర గేయం 100 ఏళ్ళు పూర్తి అయ్యే సందర్భంకి దేశం అట్టడుగు పరిస్థితిలో ఉంది, అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది, ఎమర్జెన్సీలో ఉంది.